ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, మీరు ఏ అలజడి అవ్వకుండా ఉండాలి అంటే రెండు మాటలు వెనువెంట గుర్తుంచుకోండి అని అంటున్నారు. మరి ఆ 2 మాటలు ఏంటో అనేది తెలుసుకుందామా? మహావాక్యాలు. 2 మాటలు సదా వెనువెంట గుర్తుంచుకోవాలి. అప్పుడు స్థితి అలజడవదు. ఆ 2 మాటలు ఏమై ఉంటాయి? తండ్రి మరియు వారసత్వము. ఈ రెండిటిని గుర్తుంచుకున్న కానీ స్థితి అలజడి అవదు. ఇలా 2 మాటల యొక్క విషయాలు ఏమి తెలియని చిన్న పిల్లవాడికి కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంచుకోమని చెప్తే మర్చిపోతారా? మర్చిపోరు కదా. మరి మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు మర్చిపోతున్నారా తండ్రిని వారసత్వాన్ని? ఏ సమయంలో విస్మృతి యొక్క స్థితిలో ఉంటారో ఆ సమయంలో మీతో మీరు ఇలా మాట్లాడండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యాను అని, తండ్రి మరి వారసత్వాన్ని మర్చిపోయాను. ఇలా మీతో మీరు మాట్లాడడం ద్వారా ఏదైతే శక్తిని కోల్పోయారో అది మరల స్మృతిలోకి వస్తుంది. కేవలం వర్ణన మరియు మననం చెయ్యాలంతే. మొదట మననం చెయ్యండి, ఆ తర్వాత వర్ణన చెయ్యండి. ఏ విషయాలైతే మీరు మననం చేస్తారో వాటిని వర్ణన చేయడం సహజం కనుక మననం చేస్తూ మరియు వర్ణన చేస్తూ వెళ్ళండి. ఇవి కూడా 2 మాటలు కదా. తండ్రి వారసత్వము. మననం చేస్తూ చేస్తూ ఉంటే మగ్న స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది. ఎవరికైతే మననం చేయటం తెలీదో వారు మగ్న స్థితిని కూడా అనుభవం చేసుకోలేరు. కిరీటం మరి సింహాసనాధికారిగా ఇప్పుడు అయ్యారా లేక భవిష్యత్తులో అవుతారా? బాబా అడుగుతున్నారు. ఇప్పుడైతే కిరీటం మరి సింహాసనం లేదు కదా, బెకారులు కదా. సంగమ యుగం యొక్క సింహాసనం తెలియదా మీకు? కల్పమంతట్లో అన్నిటికంటే శ్రేష్ఠ సింహాసనం గురించి తెలియదా? బాబ్దాద యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వలేదా? గుర్తున్నప్పుడే కూర్చోగలరు కదా. సింహాసనము ఉంటే కిరీటం కూడా ఉంటుంది. కిరీటం లేకుండా సింహాసనం ఉండదు కదా. ఏ కిరీటాన్ని ధరిస్తే సింహాసనాధికారిగా అవుతారు? బాబు చూడండి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలని. బాబ్దాద సంగమ యుగంలో కిరీటిదారుగా మరి సింహాసనాధికారిగా తయారు చేస్తున్నారు. ఈ కిరీటం మరి సింహాసనం ఆధారంగా భవిష్య కిరీటం మరియు సింహాసనం లభిస్తాయి. ఇప్పుడు ధారణ చేయకపోతే భవిష్యత్తులో ఏ విధంగా ధారణ చేస్తారు? ఆధారం అయితే సంగమ యుగమే కదా. కిరీటం కూడా ధారణ చెయ్యాలి, తిలకం కూడా ధారణ చెయ్యాలి, మరి సింహాసనాధికారిగా కూడా అవ్వాలి. రాజతిలకం, పవిత్రత యొక్క కిరీటం, బాధ్యత యొక్క కిరీటం. అప్పుడే బాబాకి సింహాసనాధికారిగా అవుతాం. మరి తిలకం సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు చెరిగిపోతుందా? కిరీటం, సింహాసనంపై తిలకం, ఈ 3 సంగమ యుగం యొక్క గొప్ప ప్రాప్తులు. ఈ ప్రాప్తి ముందు భవిష్య రాజ్యం ఏమి కాదు. ఎవరైతే సంగమ యుగం యొక్క కిరీటం మరి సింహాసనం పొందలేదో వారు ఏమి పొందలేనట్లే. ఈ సంగమ యుగంలో కిరీటం మరి సింహాసనం పొందలేదో వారు ఏమి పొందనట్లే. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం తీసుకోవాలి. కిరీటం అంటే ఏంటి? పవిత్రత యొక్క కిరీటం కాదు, బాధ్యత యొక్క కిరీటం అంటున్నారు. అప్పుడు రాజతిలకం, తర్వాత బాబాకి సింహాసనాధికారిగా
అవుతాం, హృదయ సింహాసనాధికారిగా తయారవుతాం. అదా అంటున్నారు, విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం, బాధ్యత తీసుకోవాలి విశ్వ కళ్యాణం కోసం. ఈ కిరీటం పెట్టుకున్నారా లేదా అని అడుగుతున్నారు. ఈ కిరీటం ధారణ చేయనంత వరకు బాబా యొక్క హృదయ సింహాసనంపై విరాజమానమై ఉండలేరు. మీ హక్కుని జమ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. మధువనంలో కిరీటిదారుగా సింహాసనాధికారిగా తయారయ్యే వెళ్ళాలి. ఎప్పుడైతే ధైర్యవంతులుగా నిశ్చయబుద్ధిగా అవుతారో అప్పుడే మధువనంలో పట్టాభిషేకం చేసుకోవటానికి రాగలరు. కిరీటం లేకుండా వెళ్ళకూడదు. ఈ విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం లేకుంటే ఎలా వెళ్ళిపోతాం మధువనికి? అందుకే బాబా అంటున్నారు కిరీటం లేకుండా రావద్దు అని. బాబ్దాది యొక్క సింహాసనం ఎంత పెద్దది అంటే ఎవరు ఎంతగా కావాలంటే అంతగా విరాజమానమై ఉండవచ్చు. ఆ సింహాసనంపై అయితే అందరూ కూర్చోలేరు, కానీ ఈ సింహాసనం చాలా పెద్దది కదా. ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పిల్లలు ఉన్నతోన్నతమైన సింహాసనాధికారిగా ఉంటారు. బాబా ఎంత బాగా చెప్పారు ఈరోజు. చూడండి మురళి, 2 మాటలు గుర్తుంచుకోమన్నారు. ఏంటి? వారసత్వము మరియు తండ్రి. అచ్చా, ఓం శాంతి.